ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే నిన్నటి వినాయక చవితి వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అందరూ వినాయక చవితిని మంచిగా చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను. మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా డెకరేట్ చేసి సింపుల్గా చేసేసాము. ఇంకా పూజ అంటేనే నైవేద్యాలు తప్పనిసరిగా ఉండాలి కదా. నేను వినాయక చవితి కోసం అని చెప్పేసి పులిహోర, అలాగే ఉండ్రాలు కంపల్సరీ అనమాట. మేమైతే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. పాల తాలికలని అలా, మేమైతే ఉండ్రాలనే చేస్తాము. దానికోసం ఉండ్రాల కోసం బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఉడికించుకుంటున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇదే పెద్ద ప్రాసెస్ అనమాట. ఉండ్రాళ్ళు చేయటమే చాలా కష్టం. పాయసం అయితే చాలా ఈజీగా అయిపోతుంది, కానీ ఇంకా ఉండ్రాళ్ళు చేసి నైవేద్యానికి, అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇద్దామన్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం చేశాను. ఇంకా పూజ కోసం అయితే అంతా ప్రిపేర్ చేసుకున్నాను. పూజ కోసం పూలు, పత్రి అన్నీ సైడ్కి పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా లేచిన తర్వాత వాళ్ళకి స్నానాలు అవి అయిన తర్వాత మా బొజ్జ వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వినాయకుడిని ప్రతిష్ఠించేసాము. ఇంకా తర్వాత పూజ కూడా సింపుల్గా అలా చేసేసాము అనమాట. ఎందుకంటే మేము క్వార్టర్స్లో ఉంటాం కదా, మీకు అందరికీ తెలిసిందే క్వార్టర్స్ ఎలా ఉంటాయి అని చాలాసార్లు చెప్పాను కదా. ఇలా అంతా బాగుండదు అనమాట. కాబట్టి మేము ఇలా అరటాకులతో ఇలా చాలా సింపుల్గా డెకరేట్ చేసి చేసుకుంటాము. మరి తప్పదు కదా, ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ ఉండేటట్టు అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి మేము ఇలా సింపుల్గా చేసుకుంటాం అనమాట. ఇంకా పూజ అంతా స్టార్ట్ చేసుకోవాలి కదా. నేనైతే ఆల్రెడీ నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న వినాయకుడిని మా బాబు అయితే ఇంకా వాడు ఆడుకుంటాడనమాట ఎప్పుడు. దాంతో ఇంకా ఇది పెట్టు పూజకి అని చెప్పేసి అడిగితే ఇంకా పెట్టాను. ఇంకా అంతా అలంకరణ అంతా చేసేసిన తర్వాత ఉండ్రాల పాయసం అన్ని నైవేద్యం అయితే అయిపోయింది. అంతా రెడీ చేసుకొని ఇంకా పూజకి అయితే కూర్చున్నాము. ఇంకా ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత మేము యూనిట్ లైన్లో, మా హస్బెండ్ వాళ్ళ యూనిట్ లైన్లో కూడా విగ్రహం పెట్టారనమాట. కొంచెం పెద్ద విగ్రహమే పెట్టారు. ఎవ్రీ ఇయర్ కూడా పెడతారు. కాకపోతే ఎప్పుడు మేము ఈవినింగ్ వెళ్తాము దర్శనం చేసుకోవటానికి. కాకపోతే ఇంకా పూజ ఇంట్లో కూడా అయిపోయింది కదా, ఇంకా కుకింగ్ కూడా చేయాల్సిన పని లేదు. మార్నింగే అంతా ప్రసాదాలు అవి చేసాం కదా, అదే లంచ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి పిల్లల్ని పట్టుకొని అయితే నేను వెళ్ళాను. మా హస్బెండ్ అయితే
మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తన డ్యూటీకి వెళ్ళిపోయారు. మేమైతే ఇక్కడికి యూనిట్ లైన్లోకి వచ్చామన్నమాట. అక్కడ కూడా పూజ అయ్యే టైంకి ఇంకా టైం పట్టింది, 1:30 అలా అయిపోయిందన్నమాట. పూజ అయినంత వరకు కాసేపు అలా ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పిల్లల్ని చూసి మా వాడు కూడా ఇంకాసేపు ఆడుకుంటానన్నాడు. ఇంటికి తర్వాత వస్తా అని చెప్పాడు వాడు. నేనైతే వచ్చేసాను, ఇద్దరిని ఉంచేసి వచ్చాను. తర్వాత వాళ్ళ డాడీ వచ్చి తీసుకొస్తారని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా, కమాండెంట్ సార్ వచ్చిన తర్వాత పూజ అయితే ఇక్కడ కూడా పంతులు గారు మంత్రాలు అవి చదివి అంత చక్కగా గోత్రనామాలు అవన్నీ చదివి పూజ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా పూజ అయిన తర్వాత ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత నేనైతే వచ్చేసాను. అదండి ఈరోజు మా వినాయక చవితి అయితే ఇలా కంప్లీట్ అయింది. ఏదో నాకు తెలిసినంతలో నేనైతే చేసుకున్నాను అనమాట, సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.